పెట్టుకోవడానికి కష్టపడలేదు నేను. ఏంటంటే కట్టాను నీకు ఈ రింగులు తగిలించుకుని చచ్చిపోతున్నాను రింగులు తగిలింతానికి. అందుకని ఇప్పేసి ఇది మీ పిల్ల మిషన్ తెచ్చుకుంటాను నాకు నెత్తి మీద చల్లటి నీళ్ళు వచ్చినట్టు అయింది. లేదా ఎండ నేను కుట్టానంటే చచ్చిపోనా. వేసేమను అంటే చాలా రోజులు అయింది కదా. ఈ మా పాప పెళ్ళికి కొన్నాయి ఈ చాలా రేట్ అంట. ఇప్పుడు 5,000 ఉంటాయంట. ఇప్పుడు ఆవిడ దగ్గరకు ఉన్నాయి 3,000 1,500 మనకు 1,500కి ఇచ్చారు. ఆవిడ 3,000కి అమ్ముకుంటున్నారు. అవన్నీ కట్టెలమ్మ ఈ మార్చటమే ఒక వారం పట్టేసేటట్టు ఉంది నాకు. మీ పిల్ల ఇంకా కుట్లేస్తాం బాగా లేకపోతే చచ్చిపోతుంది. ఇదిగో ఈ పింక్ డిజైన్ కొన్నాను కదా అని ఇది బోర్ అయిపోయింది అని ఆ మధ్యన మా పిల్లడు బుక్ చేసాడులే. ఇది ఈ పింకు ఆ పింక్ ఏమో డిజైన్ వచ్చేసింది కదా. ఇది మొత్తం హాల్ అంతా పింకే. గోళ్ళ పింకే లైట్ పింక్ గోళ్ళు. అమ్మ మా అబ్బాయి పెళ్ళికి కూడా అది కష్టపడలేదేమోనమ్మ. అంటే అప్పుడు రాజుగారు ఉన్నారు కదా అంత అర్థం అవ్వలేదు నాకు. ఇదిగో కొన్ని పనులు ఆయన చేసేవారు. మిషన్ అవన్నీ మరి కుట్టించుకొచ్చి తగిలించేశారు. నేను తగిలించాను అయ్యే ఎలా కుట్టాలి పట్టుకో చెబుతాను. ఇదిగో ఇది పట్టుకో చెబుతాను. ఇది పట్టుకో అమ్మా. ఇది ఎప్పుడో గంటపూడి పెట్టి కొన్నాం మా పాప పిల్లలప్పుడు. ఇళ్ళకే కొన్నాం ఒకటి ఇంకో చింపేశారు పెట్టేదో లాంటి చిరిగిపోయింది. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం ఒకటి కోసం. ఇప్పుడు అదే తీస్తున్నాను కడమా వద్దా అంటున్నాను. కొత్త ఏదిగా ఒకసారి తడిపేసి తీసేయించారు. దుప్పట్లు ఏంటి ఇవే కలర్ దుప్పట్లో కట్టెలు ఈ గదుల్లో కట్టెలు బాగా వచ్చేసినాయి. ఇలా కట్ చేశాను. పిండి సెట్టాను కదా ఇలా కుట్టాను. ఏమంటామంటే మంచిని ఇలా కొట్టాలి ముందు. ఫస్ట్ మంచిని కొట్టాలి. తర్వాత మళ్ళీ ఇలా తీసి కొడితే అప్పుడు ఈ పీసులు కనిపించవు. ఇక్కడ మాట చెబితే అర్థమైపోతుంది కదా. చీరను అతికేసింది. చీరను అతికేసిందా లేదండి. అప్పుడు ఇది ఎలా ఉంది కదా. అప్పుడు నేను కడలకు చిన్న కట్టాను అలాగా చిన్న గదిలో మూలేస్తున్నావు కదా. దాంట్లో ఒకటి వేస్తాను. ఒకటి నాకు కిటికీ ఉంది కదా దానికి ఒకటి వస్తుంది. 4 ముక్కలు వచ్చింది. మరి ఓసుకు ఎక్కింత ఉండాలేమండి. ఓసుకు ఎక్కిన తర్వాత డిబ్బి పెట్టేమని ఎక్కడో చోట. ఇదే ఈ ఓసు పట్టేస్తుంది సన్నోసే. లేదండి లేదు పెద్దం లేదు తీసుకోవాలి. నా పట్టుకు నా వైపు పట్టుకు ఏంటి ఎటు వెళ్తుంది అది. అది అటు వెళ్తుందండి. ఈ కుట్టిప్పే అనమాట. కుట్టిప్పేసి ఇప్పేనా వద్దులండి ఇప్పుతానులే. ఇది ఇప్పేసి కొంచెం ఇంతకేయము ఇలాగా అడ్డం వస్తుంది అనమాట. మరి అడ్డం వస్తుందండి. అడ్డం నిలువ వస్తుందే. నిలువ రాదండి. అదిగోండి అదికా నేను అడ్డం వతుకున్నాను. అడ్డం కాదుకా నిలువ వతుకా. అడ్డంగా వతుకండి. ఇది అడ్డం వస్తుంది గజనం. గజం అడ్డం వస్తుంది. మధ్యరాతికి అయితే నిలువ వస్తుంది. మధ్యరాతికే బాగుంటుంది కదా. ఇలా ఇగో ఇలా బాగుంటుంది. చెట్టు పైకి వచ్చేటట్టు చూడము ఇటు ఎలా వస్తుంది. చెట్టు పైకి వస్తుంది కదా. ఇదిగో ఇలా పట్టుకోవాలి. అతికేసాక ఇప్పుడు అతికిన వల్ల తెలుస్తుంది. ఇంకా అక్కలేదు కదా మరి. ఇదిగో ఇది ఇలాగా అది కింద వేసుకోవాలండి. మళ్ళీ డిబ్బి ఇక్కడ వస్తుంది కదండి పైకి వచ్చేద్దాం. ఇలా అడ్డంగా అతికేమను వేసేసాక అప్పుడు చెట్టు నెట్టు పెట్టమను. ఇలా నిలువైనా పర్వాలేదు కిందకైనా పర్వాలేదు పైకైనా పర్వాలేదు. అర్థమైందా. కుట్లిప్పేనా ఇస్తాను. మీ పని ఏమైనా ఉందండి. నేను ఇట్టుకుంటాను. నీ పనేమో నువ్వు తిరగేయటం బరగేయటం చూడు. తిరగేసానండి. అయ్యి బాబాయ్ ఈ పాత కట్టలన్నీ ఒక పెద్ద పెట్టుడు అవుతాయండి. ఒక మా పిల్లల పెళ్ళి పెట్టులు ఉన్నాయి 2. ఒకటి మేడం దగ్గర ఉందే తెచ్చేయమని అదే బాక్స్ నుండి దేవుడికి ఇచ్చేసాను కదా. అవన్నీ ఈ పాతవన్నీ ఆ పెట్టిలో పెట్టేసి నా గదిలో బీరువామే కానీ చిన్న గదిలో కానీ పెట్టేస్తాను. మా అబ్బాయి గది ఏమో ఖాళీ చేసాను. మా మామడ బట్టలు మా కోళ్ళ బట్టలు అవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ గదిలో అలమార్లు అన్నీ ఖాళీ చేస్తాం అనమాట. అది పని. మా పిల్లడు వచ్చాడు మీటింగ్లోకి వెళ్ళిపోయాడు పాపం మంచినీళ్ళు తాగి. ఇంకా అన్నం కూడా తినలేదమ్మా. ఇంకో బ్యాగ్ ఉందంట తెచ్చుకుంటాడు. ఎండ ఏసీలు వేసుకునే బతుకుతాం. నిన్నంతా ఏసీలు వేసుకుని ఇల్లు తెలిపాము. అమ్మయ్యా
నిన్నంతా ఏసీలు వేసుకుని ఇల్లు దులిపాం. నవ్వుతారు కూడా. నిన్న మరి అంటే ఎవరు అసలు నిన్న ఇల్లు దులపం కాదు, ఇంట్లోంచి బయటికి రాలేదు, చచ్చిపోయారంట జనం అందరం. బాబోయ్, ఎక్కడికక్కడ దొంగతనాలంట, మెళ్ళ కోసేస్తున్నారు, మీకులు కోసేస్తున్నారంట. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మో, బంగారం లేకపోయినా కోసేస్తున్నారు. ఏంటి డబ్బులు ఇచ్చాడని డబ్బులు అడిగాడని మెడ కోసేసాడండి. 10 గంటలకు కానీ మేలుకు రాలేదంట అడిగి. మా పాల్గొడేరే. ఇప్పుడు ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకోకూడదు, తీసుకున్నావా అయిపోయామా. మధ్యలోనే అతికేయాలి. అదే కుట్లు ఇప్పేస్తానులే. అర్థమైంది. ఏం పని కానీ